యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా దేవర కొరటాల శివ డైరెక్షన్ లో 2 పార్ట్స్ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులో పార్ట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతుంది. RRR సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, గ్లిమ్స్ సినిమాపై రెట్టింపు అంచనాలను పెంచేస్తున్నాయి. ఇంతకు ముందు చూడని విధంగా ఉన్న ఎన్టీఆర్ లుక్, యాక్షన్ ఎపిసోడ్స్ తో జూనియర్ నట విశ్వరూపం చూడబోతున్నారన్నది కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమా OTT హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్, క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవర రిలీజ్ కు 7 నెలల ముందుగా సినిమా OTT రైట్స్ అమ్ముడుపోయినట్లుగా ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దేవర OTT హక్కులను నెట్ఫ్లిక్స్ 90 కోట్లకు దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. చివరకు తెలుగు సహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే దేవర పాన్ ఇండియా మూవీ కావడం, ఓ రేంజ్ హైప్ ఉండడంతో 8 వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి రానుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. శరవేగంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. జనవరి 8న విడుదలైన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. విజువల్స్, BGM, ఎన్టీఆర్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దేవరగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే రచ్చ కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. దేవరగా జూనియర్ రికార్డులను ఏ రేంజ్ లో వేటాడబోతున్నాడో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.